నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 1,21,000 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. 80,000 మందికి ఉద్యోగాల కల్పనకు అవకాశం. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అన్న చంద్రబాబు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోమని పునరుద్ఘాటన. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ క్యాలెండర్లో మార్పులు. జూన్ 1కు బదులు ఏప్రిల్ 1 నుంచే కళాశాలలు ప్రారంభం. మైక్రోసాఫ్ట్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం. యువతలో ఏఐ టెక్నాలజీ నైపుణ్యాల పెంపునకు కృషి. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం. అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూపాయి సింబల్ను తొలగించిన తమిళనాడు. మూర్ఖత్వపు చర్య అని మండిపడ్డ బీజేపీ. సాంకేతిక కారణాలతో నాసా మిషన్ వాయిదా. వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికల్లో 5 కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా శాసనమండలికి ఎన్నికయ్యారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 5 స్థానాలకు 5 నామినేషన్లే దాఖలయ్యాయి. ఫలితంగా తెలుగుదేశం నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వనితారాణి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేశారు. రాష్ట్రంలో మరో 1,21,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐబిపి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఎస్ఐబిపి బోర్డు 10 సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. ఈ పెట్టుబడుల ద్వారా 80,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గతంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి స్థితిగతులను అధికారులు సీఎంకు వివరించారు. ప్రాజెక్టుల అనుమతులు, పనులను ట్రాకర్ ద్వారా మానిటరింగ్ చేయాలని సీఎం సూచించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలన్న సీఎం పైలట్ ప్రాజెక్టుగా మొదట 26 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. నెలలోగా 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. వృత్తి విద్యలో పాటు మాధ్యమిక పాఠశాలల పిల్లలు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు నిపుణులైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ఉద్దేశమని లోకేష్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తుందని చెప్పారు. అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకొని ఉద్యోగ అవకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో 500 మంది అధ్యాపకులు, 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్పై మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 30 ఐటీఐలలో 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణ అందిస్తారని వెల్లడించారు. పౌర సేవలు మెరుగుపరచడంతో పాటు అధికారుల్లో సామర్థ్యం పెంపుదలకు 50,000 మందికి 100 గంటల పాటు ఏఐ శిక్షణ అందిస్తుందని మంత్రి వివరించారు. సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. 100% సోలార్ రూఫ్టాప్ విద్యుత్పత్తి రాష్ట్రంలో ఏపీ మారాలని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ రావాలని అన్నారు. గత వైసీపీ సర్కారు విధానాలతో సర్వనాశనమైన విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతున్నామన్న సీఎం ప్రతి కుటుంబానికి నాణ్యమైన విద్యుత్తును ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. అదే సమయంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోసారి తేల్చి చెప్పారు. శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో మాట్లాడిన సీఎం 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ విద్యుత్ పరిస్థితిని వివరించారు. సరైన నిర్వహణ లేక కరెంటు కోతలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని కేంద్రం సాయంతో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం మళ్లీ చీకట్లోకి వెళ్లిందన్నారు.
సంస్థల నిర్వహణ, అధిక మొత్తానికి విద్యుత్ కొనడం, పీపీఏల రద్దు, సర్ ఛార్జీలతో గత జగన్ సర్కార్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందన్నారు. అదే సమయంలో ఛార్జీలు ఇష్టారీతిన పెంచి ప్రజల నడ్డి విరిచేసిందన్నారు. ఫలితంగా 1,00,000 కోట్లకు పైగా అప్పులు, దానికి వడ్డీలు, మళ్లీ రోజువారీ నిర్వహణకు ఖర్చులతో అనేక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే విద్యుత్ రంగంలోనే గణనీయమైన మార్పు తెచ్చామన్నారు. వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు ముట్టుకాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు, ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లం కి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ. పవర్ సప్లై అగ్రిమెంట్లు టెక్కీతో చేసింది. ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ సావరిన్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి. అన్ని మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం. సోలార్ పవర్ పెద్ద గేమ్ చేంజర్ అవుతుందన్న సీఎం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ రావాలని అన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన రూఫ్ టాప్ పెట్టే బాధ్యత ఎమ్మెల్యేస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ ఎమ్మెల్యేస్ రేపే ప్రారంభించండి. 200 ఉత్పత్తి అవుతుంది. 140 వాళ్ళు వాడుకున్నారు, 100 ఇచ్చారు. ₹2.09 ఎంత వాడితే అంత వాళ్ళ అకౌంట్ లో ఎవ్రీ మంత్ డబ్బులు వేస్తాం. వాళ్ళు ఏది వాడుకోకుండా ఇస్తారో ఆ దానికి అంటే దగ్గర ₹300 నెలకు వాళ్ళకి అదనంగా ఆదాయం వస్తుంది. ఉచిత కరెంటు ₹300 ఆదాయం వస్తుంది. అదే P4 మోడల్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది నా లెక్క ప్రకారం. దీనివల్ల మనం ఊహించిన ఫలితాలు రాబోతాయి. ఇప్పటి వరకు ఎక్సైజ్, మైనింగ్, పెట్రోల్, డీజిల్ నుంచి ఆదాయం వచ్చేదన్న సీఎం ఇప్పుడు విద్యుత్తుతో కూడా ఆదాయం వచ్చేలా చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్ పలకాల ఉత్పత్తిపైన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న చంద్రబాబు సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి కోసం వచ్చే పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. గత 5 ఏళ్లలో యూనిట్ విద్యుత్ కొనుగోలు సగటు వ్యయం ₹5.16 ఉందన్న సీఎం ఏప్రిల్ 1 నుంచి దాన్ని ₹4.80 తగ్గిస్తామన్నారు. దేశం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తే అందులో రాష్ట్రం ఒక్కటే 160 గిగావాట్లను ఉత్పత్తి చేయబోతున్నామన్నారు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోమని మరోసారి స్పష్టం చేశారు. సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు ఇక సీఎం పేరు నారా సూర్యబాబు నాయుడుగా మారిపోతుందేమోనని చర్చ సందర్భంగా ఉపసభాపతి రఘురామ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం స్పందన సభలో నవ్వులు పోయించింది. సూర్యశక్తిని పూర్తిగా ఒడిసిపట్టి అన్ని రకాల ఇంధన అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్లే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచనతో మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇది అయిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా సూర్యబాబు నాయుడు గారుగా మారుతుందేమో అని సూర్యశక్తిని ఒడిసిపట్టినందుకు మీరేదో కరెంటు షాక్ ఇవ్వాలనుకుంటున్నాం. సూర్యశక్తిని వైసీపీ హయాంలో విశాఖ ఆంధ్ర వర్సిటీలో చోటు చేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ విచారణకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విశాఖ ఎమ్మెల్యేలు అడిగిన విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నారు. 60 రోజుల్లోగా నివేదిక తెప్పించి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ bribes from colleges for distance education. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party. Continuing the retired professors as principals against the rules of the university. ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చి 60 రోజుల్లో విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరిని ఉపేక్షించేది లేదని సభసాక్షిగా హామీ ఇస్తాం. జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జయకేతన పేరిట ఆవిర్భావ సభకు దాదాపు 50 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు సభలో పాల్గొననున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి ఆవిర్భావ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు తరలివస్తున్నారు. పవన్ సహా 250 మంది కూర్చునేలా వేదిక సిద్ధం చేశారు. రావు సూర్యరావు బహదూర్ మహారాజ్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లతో ప్రాంగణంలో 3 ద్వారాలు ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతి చరిత్రకు అద్దం పట్టేలా సభ నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అధికారంలో భాగస్వాములు అయ్యాము. ఆ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. ఈ సభ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ సభ నభూతో నభవిష్యత్తుగా నిలబడుతుందని, దాంతో పాటు రేపు రాబోయే రోజుల్లో ఒక పార్టీలో నాయకులుగా మాత్రమే కాకుండా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి పార్టీగా కూడా ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలి, ఆ రెండింటి సమ్మిళితంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి అంశంతో పాటు పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావటం, ఇలాంటి అంశాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం, ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం. కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం. సంక్షేమం కూడా ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. జగన్ హయాంలో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్తో పాటు సునీత దంపతులపై వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి తప్పుడు కేసు పెట్టారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ జమ్మలమడుగు కోర్టులో ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేశారు. గత నెల 20న ఇదే అంశంపై వేసిన ఛార్జిషీట్ను సాంకేతిక కారణాలు చూపి మేజిస్ట్రేట్ తిరస్కరించగా సవరణలో తుది ఛార్జిషీట్ వేశారు. వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న పిఏ కృష్ణారెడ్డి పులివెందుల వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి 2023లో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్పై పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలంటూ రామ్ సింగ్ తనను కొట్టాడని, సునీత దంపతులు కూడా రామ్ సింగ్ చెప్పినట్లు సాక్ష్యం చెప్పకపోతే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించారని కృష్ణారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఆ కేసుపై పునర్విచారణ చేపట్టిన పోలీసులు 23 మంది సాక్షుల్ని మరోసారి విచారించి వాంగ్మూలాలు తీసుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. విశాఖలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కు కేటాయించిన భూములపై యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి రాయితీపై పొందిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు నిర్మించారనే అభియోగాలతో హయగ్రీవ్ డెవలపర్స్కు భూ కేటాయింపులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ భూములను మరెవరికీ రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధిత జాబితాలో చేర్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హయగ్రీవ్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని పరిశీలించిన హైకోర్టు వాటిపై యథాతథ స్థితి పాటించాలంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. అక్రమంగా ఓబుళాపురం మైనింగ్ ప్రాంతంలోకి ప్రవేశించారంటూ 2007లో నమోదైన కేసు నుంచి టీడీపీ నేతలకు విముక్తి లభించింది. 2007 జూలై 21న అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ పరిశీలన పేరిట 144 సెక్షన్ ఉల్లంఘించారంటూ నమోదు చేసిన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. ఈ కేసులో మొత్తం 21 మంది పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చగా 3 విచారణ సమయంలోనే చనిపోయారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యేలు చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, నాగం జనార్దన్ రెడ్డి సహా ఇతరులు కోర్టుకు హాజరయ్యారు. తమపై తప్పుడు కేసు బనాయించారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన విధంగా తాము ఎక్కడా ఎలాంటి నేరానికి పాల్పడలేదని న్యాయాధికారికి వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయాధికారి కేసును కొట్టేస్తూ తీర్పిచ్చారు. తెలుగుదేశంలో సుదీర్ఘకాలం పనిచేసిన తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాగం ఆరోగ్యం, పిల్లల గురించి ఆరా తీసిన చంద్రబాబు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రజా పోరాటాలు గుర్తు చేసుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవారని చంద్రబాబు ప్రశంసించారు. చంద్రబాబును 4వ ముఖ్యమంత్రిగా చూడటం సంతోషాన్ని ఇచ్చిందని నాగం అన్నారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రైతు బిడ్డగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. వెలగపూడిలో అమరావతి రైతుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ నాయుడును రైతులు సన్మానించారు. వెంకటపాలెం టీటీడీ ఆలయంలో ఈ నెల 15న నిర్వహించే శ్రీనివాస కళ్యాణానికి రైతులంతా రావాలని బీఆర్ నాయుడు ఆహ్వానించారు. నన్ను ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రభుత్వం నేను ఆటోలో బయలుదేరి ఉద్యమం దగ్గరికి వచ్చాను. ఈ ఉద్యమం నన్ను ఎవరు రుచిగొప్పలేదు, నన్ను ఎవరు అడగలేదు. నేను ఒక రైతు బిడ్డగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి. మా మీద కూడా కేసులు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని చేయొద్దని చెప్పి మాకు చాలా బలవంతం చేసింది. కానీ మేము ఎవరి మాట వినలేదు. ప్రపంచంలో నేనైతే వినలేదు ఇలాంటి రైతుల ఉద్యమం. ఈ రైతులు గడిచిన కన్నీళ్ళు ఏదైతే ఉందో దాంట్లో రాక్షస ప్రభుత్వం పట్టుకుపోయింది. ఈ అమరావతి రైతులు ఉద్యమం సక్సెస్ అయినందుకు మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. కూటమి వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదంతో నెల్లూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గందరగోళానికి దారితీసింది. ముందు ఎవరు మాట్లాడాలనే విషయంలో వివాదం మొదలైంది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అజెండాలోని అంశాలు చదివిన తర్వాత వార్డుల వారీగా సమస్యలు చెప్పాలని కోరారు. వైసీపీ సభ్యులు ముందుగానే సమస్యలు ప్రస్తావించారు. నగరంలో పారిశుద్ధ్యం సరిగా లేదని, కాలువలపై ఆక్రమణలు ఉన్నాయని ఆరోపించారు. జనాభా పెరుగుతున్నా వస్తువులు పెరగడం లేదని విమర్శించారు. ఓ దశలో వైసీపీ కార్పొరేటర్ వద్దకు టీడీపీ కార్పొరేటర్ దూసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరపాలంటూ బిజు జనతాదళ సభ్యులు చేసిన ఆందోళనతో ఒడిశా అసెంబ్లీ పలుమార్లు వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టుపై చర్చించాలంటూ బీజేడీ ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరించారు. వెంటనే బీజేడీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ లబ్ధి కోసం ఒడిశా ప్రయోజనాలను బీజేపీ పట్టించుకోవడం లేదని బీజేడీ సభ్యులు నినాదాలు చేశారు. పోలవరం వల్ల ఒడిశాలోని గ్రామాలు మునిగిపోతాయని ఆరోపించారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున చర్చించలేమని స్పీకర్ స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉందని చెప్పి మన గ్రామాలు మునిగిపోయే వరకు మౌనంగా ఉండాలా అని బీజేడీ సీనియర్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ సాహు ప్రశ్నించారు. బీజేడీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఒడిశా అసెంబ్లీ 2 సార్లు వాయిదా పడింది. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. లోకేష్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశమయ్యింది. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఏ, బి ఒకే సబ్జెక్ట్, బొటనీ, జువాలజీ ఒకే సబ్జెక్టు చేశామన్నారు. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జూనియర్ కాలేజీల్లో MBIPC కోర్సుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ క్యాలెండర్లో మార్పులు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. జూన్ 1 బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు జరగనున్నాయని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు మార్చి 2026కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు సర్కారు కేంద్రం మధ్య హిందీ భాష అంశంపై వివాదం చెలరేగుతున్న వేళ స్టాలిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూపాయి సింబల్ను తొలగించి ఆ స్థానంలో తమిళనాడులో భారతీయ నగదును సూచించే రూపాయిలోని రూ చేర్చింది. ఈ నిర్ణయాన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యగా వివరణించాయి. జాతీయ చిహ్నాన్ని తక్కువ చేశారని మరికొందరు మండిపడ్డారు. తమిళ సింబల్ ఉన్న బడ్జెట్ ప్రతులను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చర్యను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా విమర్శించారు. దేశం మొత్తం ఆమోదించి మన కరెన్సీలో కూడా చేర్చిన లోగోను తొలగించడం మూర్ఖత్వమని అన్నారు. డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు రూపొందించిన లోగోను మూర్ఖంగా ఎలా తొలగిస్తారని అన్నామలై ప్రశ్నించారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్తో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఎలాన్ మస్క్ ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు పొందేందుకే మోదీ ఈ ఒప్పందాలను చేయించారని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. భారత్లోకి స్టార్లింక్ ప్రవేశంపై గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన రెండు కంపెనీలు 12 గంటల వ్యవధిలోనే ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక ఏ శక్తి ఉందని ఆయన ప్రశ్నించారు. జాతీయ భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేసేందుకు ఎవరికి అధికారం ఉంటుందని జయరాం రమేష్ ప్రశ్నించారు. స్టార్లింక్తో పాటు మిగతా సంస్థలను కూడా అనుమతిస్తారా అని అడిగిన ఆయన ఇస్తే ఏ ప్రాతిపదికన ఇస్తారని ప్రశ్నించారు. భారత్లో టెస్లా ఉత్పత్తి కర్మాగారం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందన్నారు. స్టార్లింక్ను భారత్లోకి అనుమతించడంతో టెస్లా యూనిట్ ఏర్పాటుకు ఏమైనా హామీ లభించిందా అని జయరాం రమేష్ ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతో నాసా మిషన్ వాయిదా పడడంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ల రాక మరింత ఆలస్యం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. గతేడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ISSలో ఉన్న ఈ వ్యోమగాములు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీత విలియమ్స్, విల్మోర్ అప్పటి నుంచి ISSలోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది.